బండి భగీరథ్ కేసులో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు బయటకు వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా బాలిక మైనర్ అనేటటువంటి వాదనలు మరియు కాదు మేజర్ అనేటటువంటి ప్రతివాదనలు వినిపించినటువంటి నేపథ్యంలో చివరికి జిహెచ్ఎంసీ రికార్డులను సైతం బయటకు తీసి తను మైనర్ గా గుర్తించారు పోలీసులు. దీనికి సంబంధించి కోర్టులో ఇక తను మైనర్ అని చెప్పేసి డిక్లేర్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తిగా న్యాయస్థానంలో ఉన్నటువంటి న్యాయవాది ఇవన్నిటిని కూడా పరిశీలించి దీన్ని మరొకసారి నెక్స్ట్ బెంచ్ కి అయితే కేసుని బదిలీ చేయడం జరిగింది. అంటే దగ్గర ఇప్పుడు శనివారం, ఆదివారం, అదేవిధంగా సోమవారం నుంచి గురువారం వరకు అంటే దగ్గర 6 రోజుల టైం తీసుకొని నెక్స్ట్ బెంచ్ ఎప్పుడైతే ఉంటుంది గురువారం అనమాట, ఆ 6వ రోజున మళ్ళీ వాదోపవాదనలు వినడానికి ఇంకా కీలకమైన సాక్ష్యాలు ఏమన్నా ఉంటే కూడా సేకరించమని చెప్పేసి జడ్జి చెప్పినటువంటి తరుణంలో ఒకవైపు బండి భగీరథ్ వైపు ఉన్నటువంటి న్యాయవాది ఎవరైతే ఉన్నారో నిరంజన్ రెడ్డి కొన్ని కీలక అంశాలను తీసుకొచ్చి మాట్లాడడం జరిగింది. అందులో మెయిన్ గా ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏంటి అని అంటే, ఆ అమ్మాయికి సంబంధించి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మేము మీకు సమర్పించినటువంటి అన్నిటిలో కూడా మీరు కీలకంగా చెక్ చేసుకుంటే అమ్మాయి తన ఇష్టపూర్వకంగా ఆ అబ్బాయితో కలిసి ఉంది, తన ఇష్టపూర్వకంగానే తిరిగింది, అన్ని కూడా తన ఇష్టపూర్వకంగానే చేసింది అనేటటువంటి బలమైనటువంటి వాదోపవాదనలు వినిపించారని చెప్పుకోవచ్చు. అయితే అందులో భాగంగా కొన్ని కీలక అంశాలను తీసుకురావడం జరిగింది నిరంజన్ రెడ్డి గారు. అయితే ఎప్పటి నుంచో మనం చూసుకున్నట్లయితే ఇంతకు ముందు ఎప్పటి నుంచో ఎన్నో ఏళ్ల తరబడి మనం చూసుకుంటా ఉంటే 12 ఏళ్ల ఆడపిల్లలకు కూడా పెళ్లిళ్ళు చేయడం జరిగింది. మన పురాణాల్లో చూసుకుంటే ఇప్పటికీ కూడా ఇష్టపూర్వకంగా అమ్మాయిలు మైనర్లు అయినప్పటికీ కూడా కలిసి ఉండి పెళ్లిళ్ళు చేసుకున్నటువంటి తరుణాలు కూడా మనం చూస్తా ఉన్నాం. అయితే వీటన్నిటిని కీలక ఆధారాలుగా మీరు చేసుకొని ఈ కీలక ఆధారాలతో ఎవరైతే ఉన్నారో బండి భగీరథ్ ఆ వ్యక్తిని మీరు దయచేసి బెయిల్ మంజూరు చేయాలని చెప్పేసి నిరంజన్ రెడ్డి కోరడం జరిగింది. అయితే అదే విషయంలో ఒకవైపు ఉన్నటువంటి బాధితురాల తరపు న్యాయవాది మరొక వాదన అయితే వినిపించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ కొన్ని ప్రధాన అంశాలను సంబంధించి మాట్లాడడం జరిగింది. ఎవరైతే మైనర్ బాలిక ఉన్నారో ఆ మైనర్ బాలికకు సంబంధించినటువంటి న్యాయవాది అయితే ఆ కీలక అంశాలు ఏమిటి అని అంటే, తిను కాకుండానే ఇంకా 3 అమ్మాయిలని అతను అలానే ట్రాప్ చేసి మోసం చేశాడు, పెళ్లిలో చేసుకుంటానని చెప్పేసి ఆ పెళ్లి పేరుతో వాళ్ళని ట్రాప్ చేసి మోసం చేశారు, ఇంకా 4 బాధితులు ఉన్నారు. అంటే మొత్తం 4 బాధితులు, ఇంకా 3 బాధితులు అయితే ఉండడం జరిగింది. మొత్తాన్ని కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు మేము చాలా గట్టిగా చేస్తాము, వాళ్ళు బయటకు వస్తారు. కాకపోతే ఏంటంటే కొంతవరకు వాళ్ళని ప్రలోభ పెడతా ఉన్నారు. రాజకీయ అండదండలు ఉన్నటువంటి వ్యక్తిని నా కోసం చాలా మంది మరణించారు, అలాంటి తరుణంలో మీరు ఏ విధంగా బయటకు వస్తారు, మీరేం చేస్తారో నేను చూస్తానని చెప్పేసి ఆ బాధితులు, మిగతా 3 బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా బయటకు తీసుకొచ్చి మేము ఇంకా సాక్ష్యాలను మేము మీకు అందించబోతాము. కాకపోతే ఏంటంటే కొంతవరకు ఆ బాధితురాలు, మిగతా ఉన్నటువంటి బాధితురాలందరూ కూడా కొంత భయాందోళనకి అయితే గురవుతా ఉన్నారు. ఎందుకంటే చాలా పెద్ద ప్రముఖ వ్యక్తి కాబట్టి ఈ వ్యక్తికి సంబంధించి ఏం చేస్తే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందేమో అని చెప్పేసి మిగతా వాళ్ళు అయితే కొంచెం ఆలోచిస్తున్నారు. ఇటువంటి తరుణంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇతనికి బెయిల్ ఇవ్వడానికి మేము అంటే ఇవ్వద్దు అని చెప్పేసి రిక్వెస్ట్ పెట్టినట్టుగా అయితే తెలుస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి ఇంకా మనం మాట్లాడుకుంటే లోతుగా చూసుకున్నట్టయితే ఇప్పటికీ తను మైనర్ అయినప్పుడు కూడా ఈ కేసులో అతన్ని అరెస్ట్ చేయకపోవడానికి కొన్ని కారణాలు కనిపిస్తా ఉన్నాయి. అరెస్ట్ చేయకపోగా పైగా బెయిల్ కోసం చూస్తున్నటువంటి బండి భగీరథ్ కు షాక్ ఇచ్చింది కోర్టు అని అయితే చెప్పొచ్చు. ఎందుకోనంటే ఇప్పుడు ఇటువంటి తరుణంలో అతనికి కేసు ఇస్తే గనక కేసులో ఉన్నటువంటి కీలక సాక్ష్యాధారాలను గాని సాక్షులను గాని తారుమారు చేసేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఎట్టి పరిస్థితుల్లో తనకి ముందస్తు బెయిల్ అయితే మంజూరు చేయొద్దని చెప్పేసి బాధితురాలుకి సంబంధించినటువంటి న్యాయవాది అయితే చెప్పడం జరిగింది. అయితే ఇందుకు సంబంధించి ఒకవైపు నిరంజన్ రెడ్డి మాత్రం చాలా కీలకంగా కొన్ని విషయాలను లేవనెత్తుట ఉండడం జరిగింది. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నటువంటి పురాణాల్లో పెళ్లిళ్ళు అయి ఉండొచ్చు, లేదంటే ఇష్టపూర్వకంగా చేసుకున్నటువంటి మైనర్ పెళ్లిళ్ళు అయి ఉండొచ్చు, వీటన్నిటి ఆధారంగా తీసుకోమని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇంకా ఇవే ఉన్నాయా, లేదంటే నిరంజన్ రెడ్డి అంటే ఎవరైతే బండి భగీరథ్ తరపు న్యాయవాది ఉన్నారో ఇంకా కీలక అంశాలను ఏమైనా బయటికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తారా, అసలు ఇంకా తన దగ్గర ఏమన్నా ఉన్నాయా, ఇంకా ఏమైనా తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తా ఉన్నారు? ఎందుకంటే దగ్గర నెక్స్ట్ బెంచ్ రివ్యూ ఏదైతే ఉందో దానికి సంబంధించి 6 రోజుల గడువు ఉందని చెప్పుకోవచ్చు. దగ్గర ఈ 6 రోజుల గడువులో ఏమైనా కీలక సాక్ష్యాలను మళ్ళీ సేకరించేటటువంటి ఆలోచనలు ఏమన్నా ఉన్నారా? ఎందుకనంటే ఇప్పటి వరకు మనం చూసాం నిరంజన్ రెడ్డి ఎవరైతే న్యాయవాది ఉన్నారో హీస్ లైక్ వెరీ స్ట్రాంగ్ లాయర్, అడ్వకేట్ అని చెప్పొచ్చు. ఎందుకనంటే ఎన్ని కేసులు మనం చూసామంటే ఇతను ఈ అడ్వకేట్ మాక్సిమం అంటే ఏ కేసునైనా తను తీసుకున్నటువంటి ఏ కేసునైనా కానీ చాలా స్ట్రాంగ్ గా ఫైట్ చేసి దానిలో ఉన్నటువంటి చిన్న లోపల ఎక్కడ ఉన్నటువంటి చిన్న కీలక పాయింట్లన్నిటిని కూడా తీసుకొచ్చి ఆ కేసును గెలిచినటువంటి తరుణాలు మనం చాలా చూసాం. సో ఇక్కడ మెయిన్ గా బండి భగీరథ్ విషయంలో నిరంజన్ రెడ్డి న్యాయవాదిగా వ్యవహరిస్తున్నటువంటి మొత్తం కేసులో కూడా ఎప్పుడు ఎలాంటి ట్విస్ట్ చోటు చేసుకుంటుంది అనేది చాలా ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఇంకొక వైపు చూస్తే బాధితురాలు తల్లికి సంబంధించి కూడా నిరంజన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. బికాస్ ఎందుకు అనంటే తను అంటే ఈ కేసు ఫైల్ చేయడానికన్నా ముందు ఇవన్నీ బయటకు వచ్చినటువంటి తరుణంలో
సమయంలో నవంబర్ 13th అలాంటి టైంలో కూడా టికెట్స్ బుక్ చేసి ఆవిడ ఇతన్ని సినిమాకి వెళ్దాం ఫ్యామిలీతో పాటు అని పిలవడం జరిగింది. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే డిసెంబర్ 31st తర్వాత కూడా వాళ్ళకి కాల్స్ అయితే జరిగాయి. అండ్ డిసెంబర్ 31st తర్వాత కూడా ఆ బాధితురాలు ఆ అబ్బాయితో దగ్గర గంటల పాటు ఫోన్ కాల్స్ మాట్లాడడం జరిగిందని చెప్పేసి కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేస్తా ఉన్నారు. మరి వీటన్నిటిని పరిశీలించుకొని కోర్టు ఎటువంటి తీర్పుని ఇవ్వబోతా ఉంది, అసలు ఏం జరగబోతా ఉందని చెప్పేసి చాలా ఆసక్తిగా చూస్తా ఉన్నారు. బికాస్ ఎందుకు అంటే ఇది సర్వసాధారణమైనటువంటి వ్యక్తికి సంబంధించిన విషయం అయితే కాదు. ఇక్కడ మనం నిన్న ఒక కీలక అంశాలను కూడా కోర్టు చెప్పడం జరిగింది. కోర్టుకి బండి సంజయ్ కూడా వినవించుకోవడం జరిగింది. ఏంటి అని అంటే బండి సంజయ్ అనేటటువంటి పేరుని ఎక్కడా కూడా మెన్షన్ చేయకూడదు. ఎక్కడా కూడా సోషల్ మీడియా వినియోగదారులు కానీ లేదంటే ఎక్కడైనా కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కానీ ఎవరైనప్పటికీ కూడా నాకు సంబంధించినటువంటి ఆ పేరుని చెడగొట్టే ప్రయత్నాలలో భాగంగా నా పేరుని ఎక్కడ మెన్షన్ చేయొద్దని చెప్పేసి రిక్వెస్ట్ పెట్టుకోవడం జరిగింది. దానికి సంబంధించి కోర్టు కూడా ఆయనకి అదే విధంగా సమ్మతి తెలిపిందని చెప్పుకోవచ్చు. అయితే దీనిలో ఇంకా కీలకంగా మాట్లాడుకున్నట్లయితే మనం ఇప్పటి వరకు బండి భగీరథ్ ఎక్కడున్నాడని చెప్పేసి ఆచూకైతే పోలీసులకి ఇప్పటి వరకు తెలియదు అని చెప్తా ఉన్నారు. చెప్తున్నటువంటి తరుణంలో మనం ఒకవైపు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నిన్న జరిగినటువంటి వేటు కాంక్లేవ్ లో జరిగినటువంటి ఒక మీట్ లో సీఎం రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. మెయిన్ గా ఏం చెప్పారు అని అంటే బండి భగీరథ్ తప్పు చేసినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో బండి సంజయ్ తన తండ్రి అయినటువంటి బండి సంజయ్ ఎట్టి పరిస్థితుల్లో ఎవరైతే ఉన్నారో ఆ బండి భగీరథని తీసుకొచ్చి లా ముందు ప్రవేశపెట్టాల్సి ఉంటుంది అని చెప్పేసి. అయితే ఇప్పుడు మనం ఇన్ని మాట్లాడుకుంటున్నటువంటి తరుణంలో కూడా బండి భగీరథ్ ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు. అంటే తను 13వ తేదీకి సంబంధించి అఫిడవిట్ అంటే ఒక మెయిల్ చేయడం జరిగింది అనమాట. కోర్టుకి మెయిల్ చేయడం జరిగింది. ఏంటంటే నాకు కీలక ఆధారాలు సేకరించడానికి కొంత సమయం కావాలని చెప్పేసి. ఆ కీలక ఆధారాల్లో ఒకటి ఏంటి అని అంటే ఆ బాధితురాలి మీద నిర్మల్లో ఫైల్ అయినటువంటి ఒక కేసు అని చెప్పుకోవచ్చు. ఆ కేసు మెయిన్ గా ఏంటి అని అంటే మొత్తం తను ఒక కార్ ర్యాష్ డ్రైవింగ్ కేసులో ఆ అమ్మాయి మీద ఒక కేసు ఫైల్ అయిందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి తను మైనర్ కాదు, తను మేజర్ అని చెప్పేసి కొంతవరకు ప్రూఫ్స్ ని తీసుకొచ్చే ప్రయత్నం చేసినటువంటి తరుణంలో కూడా అవి కూడా ఫలించలేదు అని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఈ కీలక అంశాలు ఏవైతే ఉన్నాయో GHMC రికార్డ్స్ ని సైతం వెతికి మరి అవి తీసుకురావడం తరుణంలో ఇప్పుడైతే డిక్లరేషన్ కి వచ్చింది తను మైనర్ అని చెప్పేసి. బట్ ఈ విచారణ ఎంత ముందుకెళ్ళబోతా ఉంది, ఏం జరగబోతా ఉంది, అసలు నెక్స్ట్ ఎటువంటి కీలక అంశాలను ఒకవైపు బాధితురాలికి సంబంధించినటువంటి న్యాయవాది మాట్లాడబోతా ఉన్నారు. దానికి సంబంధించి ఎవరైతే ఇక్కడ మనం నిందితుడిగా భావిస్తా ఉన్నామో ఈ వ్యక్తికి సంబంధించి ఇంకేమైనా కీలక అంశాలను బయటికి తీసుకొచ్చేటటువంటి తరుణాలు ఏమన్నా ఉన్నాయా, గురువారం జరగబోయేటటువంటి నెక్స్ట్ బెంచ్ హియరింగ్ లో ఎటువంటి విషయాలు వెలుగులోకి రాబోతా ఉన్నాయి, అసలు ఏం జరగబోతా ఉంది అని చెప్పేసి కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది ఈ విషయం అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మెయిన్ గా కీలకంగా మారిన విషయం మాత్రం ఒక్కటే అని చెప్పుకోవచ్చు. ఈ అమ్మాయే కాదు మరొక ముగ్గురు మైనర్ల జోలికి కూడా ఈ అబ్బాయి ఇలానే వెళ్ళాడు. ఇటువంటి కేసులే ఉన్నాయి. ఇంకా చెప్పాలి అంటే అతనికి సంబంధించి వేరే వాళ్ళని అంటే కొంతవరకు వీడియోస్ మనం కూడా సోషల్ మీడియాలో చూస్తా ఉన్నాం, కనిపిస్తా ఉన్నాయి మనకి. ఆ అబ్బాయి వేరే వాళ్ళతో మిస్బిహేవ్ చేయడం, వేరే వాళ్ళని కొట్టడం, మిస్బిహేవ్ ఇన్ ద సెన్స్ వేరే వాళ్ళని కొట్టడం, రూడ్ గా బిహేవ్ చేయడం, ర్యాష్ గా బిహేవ్ చేయడం, ఇటువంటి అన్నిటిని కూడా మీరు పరిగణలోకి తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా అతనికి మాత్రం ముందస్తు బెయిల్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వద్దు అని చెప్పేసి బాధితురాల తరపు ఉన్నటువంటి న్యాయవాది చెప్పడం జరిగింది. అయితే వీటన్నిటిని మరి ఎలా ఫైనల్ చేశారు ఏంటి అనే అంశం కన్నా ముందు వీటన్నిటిని సబ్మిట్ చేసిన తర్వాత జడ్జి ఒక్కటే అయితే చెప్పడం జరిగింది క్లియర్ గా, ఎట్టి పరిస్థితుల్లో ఇతనికి ముందస్తు బెయిల్ మాత్రమే మంజూరు చేయము, అది ఎట్టి పరిస్థితుల్లో చేసే ప్రసక్తే లేదు అని చెప్పేసి తిరస్కరించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. తిరస్కరించారు పూర్తిగా కూడా. అయితే ఇంకా దీనికి సంబంధించి ముందు ఇంకా ఈ నెక్స్ట్ హీరింగ్ గురువారం ఏదైతే జరగబోతా ఉందో దానిలో ఎటువంటి కీలక పరిణామాలు చోటు చేసుకోబోతా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఆ మైనర్ బాలికలకి సంబంధించినటువంటి ఇది చాలా కీలకం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బాధితురాల తరపు న్యాయవాది చాలా బలంగా వినిపించారు జడ్జి ముందు. అంటే మామూలుగా బయట వార్తలు వేరు, కానీ జడ్జి ముందు వినిపించినటువంటి ఈ వార్తల్లో కీలకంగా తీసుకోవచ్చు వీటిని అని చెప్పుకోవచ్చు. బికాస్ ఎందుకనంటే జడ్జి ముందు వివరించేటటువంటి తరుణంలో ఇలాంటి విషయాలను తీసుకొచ్చి పెట్టారు అంటే రేపటి రోజున జడ్జి కూడా క్వశ్చన్ చేసేటటువంటి ఇది రావచ్చు అని చెప్పొచ్చు. ఎందుకు అనంటే బాలికల అంశం, అది కూడా మైనర్ బాలికల అంశం కాబట్టి జడ్జి ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఆ మైనర్ బాలికలు ఏంటి అని చెప్పేసి నెక్స్ట్ హీరింగ్ లో అడగబోవచ్చు. అదే తరుణంలో మరి ఇప్పటి వరకు కూడా ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఆయన దగ్గర చాలా బలమైన ఇన్ఫర్మేషన్ ఉందా, ఒకవేళ ఉంటే గనుక ఆ బలమైన ఇన్ఫర్మేషన్ ని తీసుకొచ్చి ఆయన సబ్మిట్ చేయబోతా ఉంటారా, మరి జడ్జి ముందు ఏం జరగబోతా ఉంది, ఇదే చాలా పెద్ద ట్విస్ట్ గా మారబోతా ఉందా, మరి ఎట్టి పరిస్థితుల్లో ఇంకొక కేసు గినక ఆయన మీద ఫైల్ అయితే గినక ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటి వరకు ఏ విధంగా అయితే పోలీసులు మాకు దొరకట్లేదు అని చెప్తా ఉన్నారు, వీటన్నిటి కూడా తెరబడబోతా ఉంది అని చెప్పేసి అయితే చెప్పుకోవచ్చు.